మీకు బాగా అంటే హార్ట్కి బాగా నచ్చిన వ్యక్తి? సో ఫస్ట్ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? రానా దగ్గుబాటి. రానా దగ్గుబాటి. రానా దగ్గుబాటి. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ప్రభాస్ మూవీలో ఇన్ కేస్ ఛాన్స్ వస్తే డెఫినెట్గా వెళ్తారు. కోర్స్ ఎందుకు నువ్వు చెప్తారండి ఎవరైనా? ఎలాంటి క్యారెక్టర్? ఎలాంటి క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ అయినా? యాక్టర్ విల్ ఆల్వేస్ బి అన్ యాక్టర్. ప్రభాస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్. పవన్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి. పవన్ కళ్యాణ్ గారు. లవ్కి ప్రయారిటీ లేదా? ఎలాంటి క్వాలిటీస్ చెప్పండి? మిస్ నెల్లూరు కావాల్సిన అబ్బాయి క్వాలిటీస్ చెప్తున్నారు. ఎవరైనా నోట్ చేసుకోండి. సో ఎలాంటి అబ్బాయి కావాలి అంటే బ్రాడ్ మైండెడ్గా ఉండాలండి. ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్న కెరియర్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కాంట్రవర్సీస్ వస్తాయి, చాలా అబ్యూజెస్ వస్తాయి, చాలా సెక్షువల్ అబ్యూజెస్ వస్తాయి, చాలా నెగిటివిటీ వస్తుంది, చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. అవన్నీ హ్యాండిల్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసేలాగా, నాతో ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇచ్చేలాగా ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాంటి పర్సన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, ఇంటికి కొంచెం దూరంగా ఉండేదాన్ని. అలాంటి ఒక సిచ్యువేషన్స్లో మన పేరెంట్స్ కూడా మనతో ఉండరు. నెల్లూరు అయిపోయింది, ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రయత్నాలు చేస్తాను. మిస్ నెల్లూరు 2025 విన్నర్కి సో మిస్ నెల్లూరు అయితే మనతో ఉంది. హాయ్ మిస్ నెల్లూరు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం రేహాన్ గారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం బ్రీఫ్గా వెళ్ళిపోదాం యాక్చువల్గా. సో మిస్ నెల్లూరు అంటే మీరు యాక్చువల్గా ఒక జాబ్ చేస్తూ మిస్ నెల్లూరుకి ఎలా వచ్చారు, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ జస్ట్ అలా చెప్పేసేయండి. అలాగే షూర్, తప్పకుండా. నా పేరు హనీప్రియ అండి. పుట్టింది పెరిగింది అంతా నెల్లూరులోనే. సో మా డాడీ పేరు ఆంజనేయుల్ బాబు, మా మమ్మీ పేరు శ్రీదేవి. నాకు ఒక అక్క ఉంది ప్రియాంక, తను కూడా కాగ్నిజెంట్లో వర్క్ చేస్తారు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నారు. అలాగే నేను స్కూలింగ్ అంతా నెల్లూరులోనే చేశాను. ఫస్ట్ టు ఇంటర్ వరకు నెల్లూరులోనే చేశాను. ఆ తర్వాత నాకు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ కాలేజ్లో మెరిట్ సీట్ వచ్చింది. అక్కడ నేను నా బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. తర్వాత నేను క్యూస్పైడస్ అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కాలేజ్ ద్వారానే ప్లేస్ అయ్యాను. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు టెక్ మహేంద్రాలో జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను అనమాట బెంగళూరులో. సో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ అమ్మాయి యా. సో జాబ్ చేస్తూ ఇలా కొత్తగా ఈ మిస్ నెల్లూరు కాంపిటీషన్స్ లాంటివి సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా అనమాట. ప్లెజర్ ఈజ్ మైన్ అండి, ప్లెజర్ ఈజ్ మైన్. ఫ్రెండ్స్ అంటే నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. 7th క్లాస్ నుంచి మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా నాతో చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఈవెంట్ జరిగిన రోజే తనకి కూడా డాక్టరేట్ వచ్చిందనమాట. తను కూడా డాక్టరేట్ రిసీవ్ చేసుకుంది. సో ఆ రోజు తనకు చెప్పాలంటే నేను ఆ రోజు తన కాన్వకేషన్లో ఉండాలి. అది మిస్ అయిపోయినందుకు తను కొంచెం ఫీల్ అయినా సరే ఇప్పుడు నేను క్రౌన్ గెలిచినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతా చాలా. అవునండి. అలాగే నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది, సైబా వెంకట సుశ్లేష అని. తను కూడా ఇప్పుడు డాక్టరేట్ చదువుతుంది, MBBS చదువుతుంది. ఇంకో 2 yearsలో తను కూడా డాక్టరేట్ రిసీవ్ చేసుకుంది. వీఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హర్ టు రిసీవ్ ద డాక్టరేట్ యాజ్ వెల్. సో ముగ్గురం కలిసి వాళ్ళిద్దరూ ఆప్రోన్ వేసుకొని సెటోస్కోప్ పెట్టుకుంటే నేను ఇలా క్రౌన్ పెట్టుకొని ఫోటో తీసుకున్నా అని చాలా ఆశగా వెయిట్ చేస్తున్నాను. సో అదనమాట మా ఫ్రెండ్స్ గురించి, నా గురించి. సో ఇది ఎలా మిస్ నెల్లూరు కాంపిటీషన్ ఎలా?
సో యాక్చువల్గా చెప్పాలంటే ఖ్యాతిరేఖ అని చెప్పాను కదా, ఇప్పుడు డాక్టరేట్ రిసీవ్ చేసుకున్న అమ్మాయి, తను నాకు ఒక రీల్ సెండ్ చేసింది మన ఆడిషన్స్ గురించి, మిస్ నెల్లూరు 2025 గురించి. సో నాకు ఇంట్రెస్ట్ ఉందని ఇట్లాంటి వాటి మీద తనకు కూడా తెలుసాను అనమాట. సో అవుట్ ఆఫ్ బ్లూస్ తను సెండ్ చేసింది, ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా ఒక ట్రై ఇచ్చాను. సో ఆడిషన్స్లో ఒక చీర కట్టుకెళ్ళాను, మన ఈనాడు పేపర్లో కూడా ఆ ఫోటో వేశారు. సో యాక్చువల్లీ నేను ఎవరికి చెప్పలేదు అప్పుడు, నాకు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట, ఏదన్నా చేసే ముందు చెప్పాలంటే అది మళ్ళీ సరిగ్గా జరగదు అని సెంటిమెంట్. సో అలాంటి ఒక సెంటిమెంట్ ఉందన్నమాట నాకు, దానివల్ల నేను ఎవరికి చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్కి కూడా చెప్పలేదు. నాతో పాటు నా ఫ్రెండ్ ఖ్యాతిరేఖనే వచ్చింది ఆడిషన్స్కి కూడా. సో అక్కడ నేను మొత్తం అయిపోయిన తర్వాత ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాక ఎవరన్నా చెప్పే ముందే నేను వెళ్ళి మా పేరెంట్స్కి అదే శారీతో ఇంటికి వెళ్ళి చూపించాను అనమాట, నా ట్యాగ్ 27 నెంబర్ అని చెప్పి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్లో వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు, కానీ తర్వాత నన్ను చూసి, నేను పెట్టే ఎఫర్ట్స్ చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సపోర్ట్ చేశారనమాట. ఫైనల్ ఇలా క్వీన్ లాగా ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్ మీన్స్ ర్యాపిడ్ ఫైర్ ఆడదామా? ర్యాపిడ్ ఫైర్ ఆడి నెక్స్ట్ వెళ్దాం. సో మీరు ఇందాకన్నా కొన్ని చెప్పారు కదా పేరెంట్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఇప్పుడు అదే మన ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్ రౌండ్. సో ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో మీకు బాగా అంటే హార్ట్కి బాగా నచ్చిన వ్యక్తి, బాగా నచ్చిన వ్యక్తి నేను ఇస్తా, అమ్మా నాన్న ఒకరే చెప్పాలా? ఇది చాలా టఫ్ అండి. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు. ఒక్కని చెప్పండి ప్రస్తుతానికి. చెప్పలేమండి, చెప్పలేము. సరే అమ్మా నాన్న. ఓకే ఓకే, మీరు అంటే నాకు ఒక ఆన్సర్ చెప్తే చాలు, అన్నిటికి ఇలా చెప్తే మళ్ళీ ఇది ఒకటే. ఓకే సరే అమ్మా నాన్న. సో అమ్మా నాన్న, అక్క. గొడవలు అయిపోతాయి. పర్వాలేదు, అయినా పర్వాలేదు, కాంట్రవర్సీ చేయడానికి వచ్చారా ఫ్యామిలీలో? అమ్మ నాన్న అక్క. అమ్మ నాన్న అక్క. అమ్మ నాన్న ఒకరు, అక్క మీరు అన్నట్టే. అక్క అక్క అమ్మ నాన్న అక్క. అట్ట కాదు, ఒకరే చెప్పండి. ముగ్గురులో ఒకరే చెప్పాలా? ఒకరే చెప్పాలా? అక్క 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 ఫ్రెండ్. అక్క ఫ్రెండ్, అమ్మ నాన్న. అమ్మ నాన్న. అమ్మ నాన్న మీరు. అమ్మ నాన్న మీరు, అక్క. అక్క అక్క. సో ఫైనల్ ఎడిదిరిగి అక్క వస్తుంది. అక్క అంటే అంత ఇష్టమా? ఈ పాయింట్ నేను చెప్పాలండి. మామూలుగా మేమైతే పాము ముంగిసెల్లా కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. రిమోట్ దగ్గర తెలిసిందే కదా, ఇంకా సిబ్లింగ్స్ సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటాం. సో అలా కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు. కానీ ఎప్పుడన్నా ఈ ఎమోషనల్ సపోర్ట్స్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ వస్తే ఇద్దరం చాలా బాగుంటాం. నాకు హెల్పర్గా ఉండింది కూడా మా అక్కే. ఈవెంట్ మొత్తానికి నా టిప్ టు టో తనే కేర్ చేసుకుంది ఆ ఈవెంట్ మొత్తం అప్పుడు. సో తను ఎలా అంటే కొంచెం ఏమంటారు, గొడవ పడినా సరే ఎప్పుడైతే మనకి హెల్ప్ఫుల్గా ఉండాలో అప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక స్పెషల్ విషయం చెప్పాలంటే, అలా కొట్టుకునే వాళ్ళం నేను ఎప్పుడు అనుకోలేదు నేను మా అక్క కాళ్ళకి దండం పెట్టుకుంటానని. సో మా మమ్మీ ఒక చిన్న ప్రేయర్ చేసింది వచ్చే ముందు. అప్పుడు నేను మా అమ్మ ప్రేయర్ చేసిన ప్రతిసారి నేను మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని వచ్చేస్తాను. పక్కనే మా అక్క కూడా ఉండింది ఈసారి. ఫ్లోలో అలా మా అక్క కాళ్ళు కూడా దండం పెట్టేసుకుని వచ్చేసాను. ఇలా విన్ అయిపోయాను. ఎక్కువ పడ్డాయి. సో నాకు ఈ కంటెంట్ బట్టి నాకు అర్థమైందంటే అమ్మా నాన్న కంటే ఎక్కువ అక్కే. అందరూ సో ఆంటీ గారు చూసారు కదా, అంకుల్ గారు చూసారు కదా, అంకుల్ పక్కనే ఉన్నారు కానీ దూరంగా ఉన్నారు. వీడియోలో చూడండి, ఇద్దరి కంటే కూడా ఆ అమ్మాయికి వాళ్ళ అక్క అంటే ఇష్టం అంట. ఇష్టం లేదంట, వదిలేండి. వాళ్ళు హ్యాపీ, ఇంకా వాళ్ళు సూపర్ హ్యాపీ. వాళ్ళ అక్క అంటే ఇష్టం, మీరు ఇష్టం లేదంట, వదిలేండి. చెప్పేసాను. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు, ఈ మిస్ నెల్లూరు కాంపిటీషన్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మన సైడ్ అంటే ఈ నెల్లూరు లొకేటీలో చాలా తక్కువ. యాక్చువల్గా విజయవాడ లైక్ హైదరాబాద్ సైడ్ ఎక్కువ కాంపిటీషన్ జరుగుతుంటాయి. ప్రజెంట్ మన నెల్లూరులో కూడా నాకు తెలిసి ఒక అరౌండ్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ హవా కొద్దిగా ఎలా వస్తుంది. అంటే అఫ్కోర్స్ అమరావతి కృష్ణారెడ్డి అవ్వచ్చు, అదర్ పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళ వల్ల. సో అనుకున్నారా ఎప్పుడైనా, అంటే ఇప్పుడు సడన్గా వచ్చిన డిసిషనా లేకుంటే ఇంతకుముందు డిసిషనా? ఎప్పుడైనా మిస్ నెల్లూరుగా ఇలాంటి కాంపిటీషన్స్ లైక్ మిస్ ఇండియా ఇలాంటి కాంపిటీషన్స్లో నేను విన్ అవ్వాలి,
జనాల ముందు ప్రొజెక్ట్ అవ్వాలి అన్నది ఎప్పుడైనా అనుకున్నారా? సడన్గా వచ్చిందా? అనుకున్నారా అంటే నా మైండ్లో ఎప్పుడు ఉంటుందండి. నాకు 3 ఉన్నాయి. నాకు ఫస్ట్ చదువుకి ఏదో ఒక న్యాయం చేయాలి కాబట్టి, అంత డబ్బులు పెట్టి చదివించారు కాబట్టి జాబ్ తెచ్చుకున్నాను. అలా నాకు కొంచెం నా ఇంట్రెస్ట్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నేను దేంట్లో బాగుంటాను, దేంట్లో పర్ఫెక్ట్ అని చూసుకుంటే నేను ఆర్ట్స్ బాగా చేస్తాను, డ్రాయింగ్ చేస్తాను, పెయింటింగ్ చేస్తాను, సింగింగ్ చేస్తాను, డాన్సింగ్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను. మొన్న ఒక షార్ట్ ఫిలిం కూడా చేశాను. ఇప్పుడు కరోనా ముందు షార్ట్ లిస్ట్ అయ్యాము. అంటే మా ట్రై ఫ్యాక్టరీ అని మాకు టీం ఉందండి. సో ఆ ట్రై ఫ్యాక్టరీ అనే టీంలో నేను ఫోటోగ్రఫీ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశాను. సో అది కూడా మంచి హిట్ అయింది, మంచి పేరే వచ్చింది మాకు. సో అలా చేసినప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇలా జాబ్లోకి వచ్చేసాను. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ మొన్నే డిస్కస్ చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే ఇలా వాళ్ళు ఇంకా ప్రీ ప్రొడక్షన్ అంతా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అది అలా జరుగుతూ ఉన్నిందనమాట. నాకు 3 ప్యాషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 3 ప్యాషన్స్లో మొదటి వచ్చేసి మోడలింగ్. అయితే మోడలింగ్ ఆర్ యాక్టింగ్ రెండు ఒకటే నాకు. మోడలింగ్, యాక్టింగ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. సో నేను వీటితో క్లియర్గా ఉన్నా. నాకు జాబ్ అనేది ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నానో అది నాకు ఒక బేస్ లాగా. ఏదన్నా రిస్క్ వచ్చి మన అంటే రికగ్నిషన్ అంటే బేస్ అంటే మనకి ఏదన్నా రిస్క్ వచ్చి మనకి ఏదన్నా అటు ఇటు అయిపోయినా ఫైనాన్షియల్గా మన సిచ్యువేషన్ డౌన్ అయిపోయినా సరే మనకి ఇదో బేస్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనకి హెల్ప్ చేయొచ్చు. మనంతా ఫైనాన్షియల్ రిస్క్లో పడిపోం ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి బేస్ ఒకటి పెట్టుకుంటే. సో అలాంటి ఒక ఆలోచనతో నేను సాఫ్ట్వేర్ జాబ్ అనేది నా చదువుకి రెస్పెక్ట్ ఇస్తూ జాబ్ బేస్లా పెట్టుకున్నాను. సో ఈ 3 ఏంటంటే నా ప్యాషన్లో ఎప్పుడు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి చాలా అందరి సపోర్టు, వెల్ విషర్ సపోర్టు, బ్లెస్సింగ్స్ చాలా ఉండాలి. టాలెంట్తో పాటు లక్తో పాటు. సో అవన్నీ ఉండాలి. అండ్ అలాగే నా యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను నా ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలింతో. సో ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం ట్రై ఫ్యాక్టర్ స్టూడియో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇంకా చాలా వస్తాయి. స్టే ట్యూన్డ్. మీ అందరికీ మంచి షార్ట్ ఫిలిమ్స్, మంచి కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కంటెంట్ డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఉంటుంది, డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో అవన్నీ మేము ముందుకు తీసుకొస్తాము. అలాగే ఇంకా నేను నా యాక్టింగ్ గురించి ఇప్పుడు చెప్పాను. మోడలింగ్ గురించి చెప్పాలంటే మిస్ నెల్లూరుతో స్టార్ట్ చేశాను. దేవుడి దయ వల్ల నాకు క్రౌన్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా పేరెంట్స్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ ఈజ్ మైన్. సో లేదు, జోక్ అంతా ఏం లేదు. సో అదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తూ చాలా పాజిటివ్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చెప్పాలంటే నేను ఒక బ్రాండ్ అనుకున్నానండి, YHY అని. ఇట్ మీన్స్ యూ హ్యావ్ యూ YHY. సో దానికి మీనింగ్ ఏంటి అంటే నీకు నువ్వు ఉన్నావు, యూ హ్యావ్ యూ. నీ లైఫ్లో నీకు నువ్వు ఉంటే నీకు ఇంకెవరు అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. సో నేను ఫస్ట్ నాకు జాబ్ వచ్చినప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను అనమాట. నాకు గుజరాత్లో లొకేషన్ వచ్చింది, అహ్మదాబాద్లో. సో నేను 1.5 year అక్కడ పనిచేసి మొన్ననే 3 months బ్యాక్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అనమాట బెంగళూరుకి. సో అక్కడ వెళ్ళాలంటే 24 hours జర్నీ ట్రైన్లో. మళ్ళీ ఈ ఫ్లైట్లో అంటే 2.5 hours జర్నీ ఫ్లైట్. అప్పుడంటే కొంచెం కాస్ట్ ఎక్కువ దాని మీద మనకి అంత ఫోకస్ ఉంటుంది. సో అలాగా ఇంటికి కొంచెం దూరంగా ఉండేదాన్ని. 1.5 year తర్వాత నేను మళ్ళీ 3 months బ్యాక్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చాలా అలాంటి ఒక సిచ్యువేషన్స్లో మన పేరెంట్స్ కూడా మనతో ఉండరు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఉన్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అది మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అన్నా మనం లోగా ఉండం, అలోన్గా ఫీల్ అవ్వం. సో నేను అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే
కొంచెం మీకు మీరు ఉన్నారని చెప్పి ఒక ధైర్యం తెచ్చుకొని డీమోటివేట్ అవ్వకుండా మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ మీకు మీరే బ్యాక్ బోన్ అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇదేం నేను ఇప్పుడు మిస్ నెల్లూరు అయిపోయానని చెప్పట్లేదు, నేను ఫస్ట్ నుంచి అదే నమ్ముతాను. అలాగే ఉన్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాను. అదే యూ హ్యాపీ. అది నన్ను నా లైఫ్ని ఇన్స్పైర్ చేసుకుని నేను అది పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ మిస్ నెల్లూరు అంటే మహా అంటే ఏదో జాబ్ చేస్తుంటారు లేదా స్టూడెంట్ అయి ఉంటుంది బిఫోర్ నేను అనుకున్నది. ఇప్పుడు తెలిసింది కదా. చాలా ఉన్నాయి. దీంట్లో 2 నాకు బాగా కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 యాక్టింగ్, నెంబర్ 2 సింగింగ్. ఈ 2 బాగా ఇష్టం. సింగింగ్ మీన్స్ వినడం, నేను పాడడం కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎట్టు తీసుకెళ్తున్నారు దీన్ని. అట్టే వస్తారా? అర్థమైంది. వెయిట్ చేయండి, చెప్పండి. యాక్టింగ్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎట్టో నేను యాక్ట్ చేయలేను కాబట్టి, నేను చేయించలేను కాబట్టి స్టిల్ కొంచెం పాడేమంటారా? సో నేను లాస్ట్ టాలెంట్ రౌండ్లో కూడా సింగింగ్ టాలెంట్ చూపించాను. సో ఆ పాట మీరు ఇంతలా ఆడుతున్నారు కాబట్టి నా కోసం పాడండి ప్లీజ్. షూర్ అండి, నా కోసం పాడుతున్నా. అందరి కోసం, అందరి కోసం. సరే పాడను, నాకే మంచిది. ఇంకా లేదు పాడాలి, బట్ వద్దు, మీరు కరెక్ట్ గా చెప్పాలి. ఓకే ఓకే, నేను అక్కడ పాడిన పాటే మళ్ళీ పాడతాను. ఆ పాటే పాడాను, బట్ నా కోసం. సరే మీకోసం, మీకోసం. నా కోసమే. ఇంకా పాడమంటారా? పాడండి. పాడేయమంటారా? వెయిటింగ్. గూస్ బంప్స్. పాడక ముందే గూస్ బంప్స్. పాడిపోరు కదా. లేదు ఇక్కడే ఉంటా, లేకంటే ఫెఫ్కి తెప్పించుకోండి త్వరగా. తెచ్చేసారు, అయిపోయింది. షూర్ అండి. ఓకే. లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న గోదావరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదామరి వేణుగానం. అంటే నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫీల్ అయి పాడారు. ఫీల్ బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ యూ. ఓకే, సో పాట అయితే బాగా పాడేశారు. సో త్వరలో షార్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేసి మాకు చూపించండి. షూర్ షూర్. అండ్ వన్ మోర్, ఇంకో అన్నారు పెయింటర్ అన్నారు కదా. అవునండి. ఏమైనా ఉన్నాయా రిఫరెన్స్? నా దగ్గర ఉన్నాయండి. డెఫినెట్ గా నవ్వండి, ప్రజెంట్ చేస్తా. ఓకే, ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తారా? ఓకే, మీరు నిజంగా డ్రాయింగ్ చేస్తారా? అవునా? సీరియస్లీ గుడ్ టు నో. బాగా కనెక్ట్ అవుతున్నాయి కొన్ని విషయాలు. బాగా కనెక్ట్ అవుతున్నాయి. యా. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళిపోదాం. ఇంకో ర్యాపిడ్ ఫైరా? వన్ మోర్ ర్యాపిడ్ ఫైర్. చలో లెట్స్ గో. సో ఫస్ట్ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? అందరు ఇష్టమేనండి. ఒకరే చెప్పండి. అందరు ఇష్టమేనండి. ఒకరే చెప్తాను. ఓకే, రానా దగ్గుబాటి. రానా దగ్గుబాటి. రానా దగ్గుబాటి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ చేయలా. ఎందుకని ఎక్స్పెక్ట్ చేయలేదు? రానా దగ్గుబాటి అంటే అసలు అవునా ఏమో కనెక్ట్ అవ్వట్లా. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదండి? ఆయన చాలా లైక్ ఆయన మనకి పర్సనల్గా ఆయన మనకు తెలియదు. స్క్రీన్ మీద చూసినంత వరకు ఆయన మల్టీ టాస్కర్, చాలా ఇన్స్పిరేషన్. గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మల్టీ టాస్కర్ ఆయన. ఆయన నుంచి చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ యాక్టింగ్, నాట్ ఓన్లీ సినిమా, ఆయన చాలా బిజినెసెస్ చేస్తారని విన్నాను నేను. యా, సో ఏది కనిపిస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అది ఎలా అంత ఈజీ అని, అవును, అది ఎలా అలా చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కాలేదు. ఎప్పుడన్నా కలిసే అవకాశం వస్తుందో రాదో మనకు తెలీదు. ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతారు. సో రానా దగ్గుబాటి, ప్రభాస్. అయ్యో రామా, ప్రభాస్ ఫ్యాన్స్ నాకు అంతా యాంటీ అయిపోతారు. ఎవరు యాంటీ? ఎవరు? రానా దగ్గుబాటి కదా, యాంటీ అవ్వకండి. అయ్యో అయ్యో. రానా దగ్గుబాటి, హనీప్రియ. హనీప్రియ.
రానా దగ్గుబాటి ప్రభాస్ హనీప్రియ మళ్ళీ చెప్తాను. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అంటే కాంట్రవర్సీ కొంచెం తగ్గించాయి ఈ మధ్య, ఇంతకు ముందు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తగ్గించి అంటే మిస్ నెల్లూరు కదా తగ్గిద్దామని. రానా దగ్గుబాటి గారిలో నాకు నచ్చేది ఏంటంటే ఇంకా నాకు స్ట్రైట్ ఆన్సర్ దగ్గుబాటి ప్రభాస్. డిఫరెంట్ ఉంటాయండి. ఆయనలో ఇది ఒక ఆస్పెక్ట్ ఇష్టం, ఈయన గారిలో ఒక ఆస్పెక్ట్ ఇష్టం. నాకు వద్దు, నాకు ఓకే ప్రభాస్ గారు. ప్రభాస్ ఎన్టీఆర్. అయ్యో ఎన్టీఆర్. రానా దగ్గుబాటి. ఎన్టీఆర్ అల్లు అర్జున్. అయ్యో అల్లు అర్జున్. రానా దగ్గుబాటి. అల్లు అర్జున్. ప్రభాస్. రామ్ చరణ్. ప్రభాస్ ఎన్టీఆర్. మళ్ళీ ప్రభాసేనా? ప్రభాస్ పవన్ కళ్యాణ్. ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్? డెప్యూటీ చీఫ్ మినిస్టర్, రెస్పెక్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి. ఓకే, సో హైయెస్ట్ పవన్ కళ్యాణ్. ఇతను మీ ఫేవరెట్? అలా అని కాదండి, అందరూ ఫేవరెటే. మీరు ర్యాపిడ్ ఫైర్ అడిగారు కాబట్టి వాళ్ళలో వీళ్ళలో చూస్ చేసుకోవాలి. రానా కంటే కూడా ప్రభాస్ కే ఇచ్చారు, బాగా గమనించండి. కొంచెం బిహైండ్ అలా ఏం లేదండి. నేను ఫస్ట్ చెప్పడం అయితే రానా దగ్గుబాటి గారి గురించి చెప్పాను. ఆయన గారిలో నాకు ఏమి ఇష్టమో అది చెప్పాను. సరే, పవన్ కళ్యాణ్ గారిలో ఏమి ఇష్టం? ఆయన చాలా ఆనెస్ట్ పర్సన్ అండి. మనకి ఎవ్వరు పర్సనల్గా తెలియదు, కానీ స్క్రీన్ మీద కనిపించేంత వరకు, వాళ్ళ గురించి విన్నంత వరకు వాళ్ళు చాలా జెన్యూన్ ఆనెస్ట్ పర్సన్స్ అని నాకు గట్టి నమ్మకం. ఓకే, సో ఏదో రోజు హనీప్రియ ఈ మిస్ నెల్లూరు ఇవన్నీ అయిపోయిన తర్వాత గాడ్ గ్రేస్ పవన్ కళ్యాణ్ ఆర్ ప్రభాస్ మూవీలో ఛాన్స్ వస్తే స్పాట్లో పెట్టేస్తున్నాను మీరు చాలా. చెప్పండి ఫీలింగ్ ఎలా ఉంది? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ప్రభాస్ గారు ఓకే, పవన్ కళ్యాణ్ అయిపోయింది. నేను చెప్పేసాను, లాజికల్ గా చెప్పాను నేను చాలా. సరే, ప్రభాస్ మూవీలో ఇన్ కేస్ ఛాన్స్ వస్తే డెఫినెట్ గా వెళ్తారు. ఆఫ్ కోర్స్, ఎందుకు నువ్వు చెప్తారండి ఎవరైనా. ఎలాంటి క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ అయినా. యాక్టర్ విల్ ఆల్వేస్ బి అన్ యాక్టర్. సారీ, సిస్టర్ క్యారెక్టర్. సిస్టర్ క్యారెక్టర్ అంటారు మరి మీరు. అయ్యో రామా, ఫ్లోలో అట్లాంటి అడిగేస్తే ఎస్ చెప్పేస్తే మళ్ళీ పరువు పోద్దండి. ప్రభాస్ గారితో సిస్టర్ క్యారెక్టర్. నో 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 ప్రభాస్ తో ఓన్లీ హీరోయిన్ గా మాత్రం యాక్ట్ చేస్తాను నా హనీప్రియ. మరి ఇంకా నయో అమ్మ క్యారెక్టర్ చేస్తారా అని అడగలేదు. లేదు, అంత ఏజ్ లేదు కాబట్టి అక్క క్యారెక్టర్ చేస్తా అనుకో. లేదండి చేయను. లేదండి చేయను. ఓన్లీ హీరోయిన్. సో ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రమే చేస్తాను. అంటే రీసెంట్ గా వచ్చిన కొత్త హీరోయిన్స్ అందరూ కొంచెం పక్కన పెట్టేసి అమ్మాయి కొంచెం ఛాన్స్ ఇచ్చింది ప్రభాస్ గారు చెప్పేసి రికమెండ్ చేసేసి. థ్యాంక్ యూ సో మచ్. రికమెండ్ చేయడానికి అని చెప్తారు. జస్ట్ పెట్టినానా, నన్ను వేసుకోవద్దు కామెంట్లో. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మిస్ నెల్లూరు అయిపోయింది, మీ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, మధ్యలో మసాలా అయిపోయింది, చాలా కాంట్రవర్షియల్ మసాలా అయిపోయింది. ఏం పెద్ద లేదు, ఇంకా ఇంకా ఉందా? ఉంది కొద్దిగా. క్యారీ ఆన్. షార్ట్ ఫిల్మ్స్ అన్నారు కదా ఇందాక. సో ఇప్పుడు కెరియర్ ఇప్పుడు కొంచెం నాకు తెలిసి ఐ థింక్ కొంచెం ఫామ్లోకి వచ్చింది అనుకుంటున్నా, లైక్ షార్ట్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే కూడా. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అనేది కొంచెం వెనక ఉంది. సో వెబ్ సిరీస్ ట్రెండ్ ఇప్పుడు కొంచెం ప్రజెంట్ కొంచెం పీక్స్లో ఉంది వెబ్ సిరీస్. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వెబ్ సిరీస్లో ఒక ఛాన్స్ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ద సేమ్ టైం మిస్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. రెండిట్లో ఏది ప్రయారిటీ సార్? మోడలింగ్ అండి. మిస్ ఇండియా కంప్లీట్ మోడలింగ్. యాక్చువల్లీ రెండు సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ ఈ మిస్ నెల్లూరు 2025 బ్యాలెన్స్ చేయాలని చేసి ఇంతవరకు వచ్చాను కాబట్టి అది కూడా నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి మోడలింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడలింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఆ దారి వేరవుతుంది మనకి. ఆ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెప్యుటేషన్ మనకు వస్తే ఆ రెస్పెక్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మిస్ ఇండియా అయిన వాళ్ళందరూ కూడా మూవీస్లోకి వస్తున్నారు. అవును. సో అదొకటి ఉందా? ఖచ్చితంగా అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మోడలింగ్, యాక్టింగ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, మీ వాయిస్ చూసి యాక్చువల్గా నాకు ఇందా చెప్పడం మళ్ళీ ఫ్లో మర్చిపోతాను. ఒకరు గుర్తొచ్చారు. చెప్పండి. మానస వారణాసి. ఓకే,
నేను యాక్చువల్గా మానస వారణాసి కొంచెం ఈ మధ్య కొంచెం లిస్ట్లో ఉందన్నమాట, వేరే లిస్ట్లో. ఓకే ఓకే. సో ఆమె వాయిస్ గుర్తొచ్చింది. ఓకే థ్యాంక్ యూ. అంటే మీరు కాల్లో మాట్లాడినప్పుడు ఆమె వాయిస్ ఓకే థ్యాంక్ యూ అండి. తెలుసా? లేదండి, నాకు అంత ఐడియా లేదు, కానీ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎ కాంప్లిమెంట్. రీసెంట్గా దేవకి నందన వాసుదేవ వచ్చింది ఫిలిం, దాంట్లో యాక్టర్ అన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో అలా అనిపించింది ఆ వాయిస్. థ్యాంక్ యూ సో మళ్ళీ స్కిప్ అయిపోద్ది. ఓకే ఓకే. మిస్ నెల్లూరు అయిపోయింది, ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రయత్నాలు చేస్తాను. మిస్ నెల్లూరు 2025 విన్నర్కి టాప్ 5 విన్నర్స్కి సతీష్ అడ్డాల గారు సినీ ప్రముఖులు మనకి మిస్ ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ ఫినాలీకి మనకి ఇన్వైట్ చేశారు, డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. సో దాని గురించి కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. సో సతీష్ అడ్డాల గారు మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ మాట కూడా చాలా ఇంపార్టెంటే కదండి, ఒక మాట ఇచ్చినా చాలు. సో అది నిలబెట్టుకుంటారని చాలా నాకు గట్టిగా నమ్ముతున్నాను. మిస్ నెల్లూరు నుంచి మిస్ ఇండియా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఎనీ టైం మీరు కాల్ చేసే నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, కాల్ అయ్యో డెఫినెట్ భలేవారే, అలా ఏం లేదు. సో ఇదంతా నాకు తెలిసి మీరు చెప్పేదంతా కూడా ఒక బిజీ షెడ్యూల్ చెప్తున్నారు. లైక్ యాక్టర్, ఒక సింగర్, ఒక మిస్ నెల్లూరు టు మళ్ళీ మిస్ ఇండియా కాంపిటీషన్స్ కి వెళ్ళి మిస్ ఆంధ్రప్రదేశ్ అండి ప్రస్తుతానికి మిస్ ఆంధ్రప్రదేశ్, తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఏం లేదు, వెళ్తారులే కానీ సెలక్షన్స్ కి అయితే డెఫినెట్ గా వెళ్తారు, నిలబడతారు. సో ఇది చాలా బిజీ షెడ్యూల్ ఉంది. మధ్యలో ఉంటాయి కదా మీరు అన్న డ్రాయింగ్స్, సింగింగ్, వామో బాగానే ఉంది బిజీ షెడ్యూల్. లవ్కి ప్రయారిటీ లేదు. లవ్కి ప్రయారిటీ అంటే కరెక్ట్ పర్సన్ దొరకాలి కదండి. అంటే ఇంకా దొరకలేదండి, వెయిటింగ్. నమ్మచ్చా? సరే అండి, నమ్మచ్చా? నమ్మండి, కొద్దిగా టైం పట్టేదట. సరే మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి. షూర్. ఇప్పుడు ఖాళీ. అవునండి, సింగిల్, వెరీ సింగిల్, నాట్ రెడీ టు మింగిల్. ఎందుకు ఆ ఫోకస్ రాలేదా? ఎలా? యాక్చువల్లీ ఈ క్రష్లు చాలా ఉన్నారండి. మరి క్రష్లు ఉంటారు కదా, ఈ అబ్బాయి బాగా అనిపిస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా అనిపిస్తున్నాడు అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ క్రష్ ఇస్ ఫర్ మీ. నాకైతే అంతే. క్రష్లు ఉన్నాయి. ఇది కొంచెం తక్కువ, అంటే క్రష్లు చాలా మంది ఉండడం ఏందో నాకు అర్థం కాదు. మనకి లవ్ అంటే ఒకరే అంటారు, క్రష్ అంటే వీళ్ళు బాగున్నారు. ఏమో నాకైతే నాకు క్రష్ కూడా ఒకటే అనిపిస్తుంది. ఒకటే ఉందా? ఓకే లేదు, నాకు లేదు. మీకు లేదా? ఓకే సరే, ఇది కూడా నమ్మడానికి కొంచెం టైం పట్టాలి. ఉన్నారు సెలబ్రిటీస్, మాకు సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు చెప్పినట్టు రానా దగ్గుబాటి గారు లేదు, అలా ఏం లేదు. కానీ ఒక ఒపీనియన్ అంటూ ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు లైక్ ఎవరన్నా అబ్బాయి కనిపిస్తే ఈ అబ్బాయి బాగున్నాడు, లేదా ఈ అబ్బాయి బాగున్నాడు అని ఒక, మీరు కూడా ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయి చక్కగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది, బాగుంది అనుకుంటారు కదా, అలాగే. ఓకే, మీరు అనుకోరు, నేను అనుకుంటాను. సర్లే అనుకుంటా, అమ్మాయి కోసం మీరు అనుకున్నా అనుకోకపోయినా ఇదే నిజం. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేరండి. సో వస్తే టైం పడుతుందండి, ఇంకా సెటిల్ అవ్వాలి. సెటిల్ ఏంటంటే ఆల్రెడీ జాబ్ హోల్డర్ మీరు. ఇంకా అదే ఆ జాబ్ అంతా సాఫ్ట్వేర్ అమ్మాయి, మళ్ళీ ఇంకా సెటిల్ అవ్వాలండి సాఫ్ట్వేర్ అమ్మాయి. అక్కడ సాఫ్ట్వేర్ అంటే ఇంకా ఫైనాన్షియల్ గా, కెరియర్ పరంగా చాలా స్టేబుల్ అయ్యి నుంచి లెవెల్ ఉన్నాయి, 10th నుంచి లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు ఏం లెవెల్ లేవు కదండి. అంటే వస్తే కొంచెం టైం పడుతుంది. మంచి ఎలాంటి క్వాలిటీస్ చెప్పండి, మిస్ నెల్లూరు కావాల్సిన అబ్బాయి క్వాలిటీస్ చెప్తున్నారు, ఎవరైనా నోట్ చేసుకోండి. సో ఎలాంటి అబ్బాయి కావాలి అంటే బ్రాడ్ మైండెడ్గా ఉండాలండి. ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్న కెరియర్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కాంట్రవర్సీస్ వస్తాయి, చాలా అబ్యూజెస్ వస్తాయి, చాలా సెక్షువల్ అబ్యూజెస్ వస్తాయి, చాలా నెగిటివిటీ వస్తుంది, చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. అవన్నీ హ్యాండిల్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసేలాగా, నాతో ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇచ్చేలాగా ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాంటి పర్సన్ కోసమే నేను వెయిట్ చేస్తాను. అంత బ్రాడ్ మైండెడ్ దొరకాలి నెల్లూరులో, ఎక్కడన్నా దొరకాల. ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా దొరకడం ఇంపార్టెంట్.
దొరకడం ఇంపార్టెంట్. దొరికేస్తాడు, కొంచెం టైం పట్టొచ్చు, ఐ విష్ దేవుడు ఆన్ ది స్పాట్ అవ్వచ్చు. చెప్పలేం. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద లాంటి జెన్జీ టర్మ్స్ అన్ని నాకు నమ్మకం లేదండి. చూస్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకొని అంతే. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారంటే ఆ పర్సన్ని పర్సనల్గా తెలుసుకునేంత వరకు కొంచెం నార్మల్గా ఉండి ఆ తర్వాత ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే విల్ ప్రొసీడ్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు మీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నారు, ఆ అబ్బాయికి మీ నుంచి మీరు ఇచ్చే క్వాలిటీస్ ఏంటి? నేను ఇచ్చే క్వాలిటీసా? సపోర్టివ్గా ఉంటానండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, చేసుకుంటాను. ఒకవేళ చేసుకోకపోతే కొంచెం భరించాలి, అంటే చేసుకుంటాను ఖచ్చితంగా. భరించాలంటే కొంచెం కోపం ఎక్కువ. అవునండి, కోపం ఎక్కువే కొంచెం, కానీ నెక్స్ట్ మినిటే సర్దు మణికిపోతాను. షార్ట్ టెంపర్ అంతే. 10 minutes టెంపర్ అంటే నాన్న అంటే కొంచెం అంటే ఇప్పుడు ట్రెండీ గర్ల్ కాబట్టి అట్ల కర్రలు అలాంటివి ఉండవు, వేరే ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రపోజ్ చేయండి. ఒకవేళ వర్కౌట్ అయితే మీ ఇద్దరు పెళ్ళికి నన్ను పిలవండి. డెఫినెట్లీ పిలుస్తాను. ఓకే.